ఒక చిన్న గ్రామంలో గోపి అనే బుజ్జి అబ్బాయి ఉండేవాడు. గోపికి రాత్రి ఆకాశంలో మెరిసే చందమామ అంటే చాలా ఇష్టం. ప్రతి రాత్రి భోజనమయ్యాక ఇంటి ముందర కూర్చుని చందమామను చూస్తూ కథలు చెప్పమని అడిగేవాడు. ఒకరోజు గోపి, చందమామా, నువ్వు నాకు స్నేహితుడవవుతావా అని అడిగాడు. ఆ రాత్రి వెన్నెల మరింత ప్రకాశంగా విరిసింది. చందమామ మెల్లగా నవ్వుతూ, ఎప్పుడూ మంచి పనులు చేస్తే నేను నీ స్నేహితుడినే అన్నాడు. ఆ రోజునుంచి గోపి అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. అమ్మకు నీళ్లు తెచ్చేవాడు, నాన్నకు పొలంలో సాయం చేసేవాడు, బడిలో స్నేహితులతో పంచుకుని తినేవాడు. ఒక రాత్రి చందమామ గోపితో ఇలా అన్నాడు, గోపీ, నువ్వు మంచివాడివి, నీ హృదయం వెన్నెలలా స్వచ్ఛంగా ఉంది. ఆ రోజునుంచి గోపి ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆకాశంలో చందమామ ఉన్నంతకాలం మంచి మనసు ఉన్నవారికి వెలుగు ఎప్పుడూ ఉంటుంది.